రాజకీయాన్ని రాజకీయంగా చేస్తే తప్పులేదు, కానీ తప్పుదో పట్టించే రాజకీయమే ప్రమాదకరం. ఇప్పుడు చంద్రబాబు గారు ఓవైపున రా కదలరా సభలు, మరోవైపున శంకరావం సభలు జరుగుతున్నాయి. అది జరుగుతున్నప్పుడు అక్కడికి క్రౌడ్ గట్టిగానే పోగేసుకుంటారు కదా తెలుగుదేశం వాళ్ళు. దాన్ని ఏదైనా బద్నాం చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఏదైనా కాన్సెప్ట్ తీసుకుని నువ్వు అప్పుడు ఇదేం చేసావు, ఇప్పుడు ఇదేం చేసావు అని ఎప్పుడు వైసీపీ వాళ్ళు రైట్ చేసినట్టు కనిపించదు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపటికి ఆయన స్పీచ్ ఏదైనా మాట్లాడితే దానికి కౌంటర్ సమాధానం చెప్పడం ఈ రూట్లో ఉంటుంది తప్పించి, ముందుగానే ఒక కార్యక్రమం నడిచే ముందే దాని మీద విషం చిమ్ముతూ కార్యక్రమం నడపడం అన్నటువంటిది వీళ్ళు చేసినట్టు కనిపించలేదు ఇప్పటిదాకా. అయితే కనుక కనిపిస్తే కనిపించిందనే చెప్పచ్చు, మొహమాటం ఏం లేదు. అయితే ఇక్కడ విచిత్రమైనది ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రైజ్ చేసే పాయింట్, రాప్తాడులో సభ, భారీ బహిరంగ సభ సిద్ధం అంటూ ఏదో పెట్టుకొచ్చారు. సరే, దానికి లక్షలాది మంది పోగేయాలనుకున్నారు, నడుస్తుంది. అప్పుడు జాకీ పరిశ్రమని తరిమేశావు నువ్వు అంటూ ఓ పెద్ద ప్రొజెక్షన్ చంద్రబాబు గారి దగ్గర నుంచి వాళ్ళ అనుకూల మీడియా అంతా, జాకీ ఏమైపోయింది, జాకీ ఏమైపోయింది. ఇక్కడ జాకీలు పెట్టి చంద్రబాబు గారిని లేపడానికి తప్పించి, లేదా చంద్రబాబు గారు తన గురించి తన ఇమేజ్ని జాకీలు పెట్టి లేపడానికి తప్పించి, విశేషం ఏంటంటే 2017 సంవత్సరంలో అగ్రిమెంట్ అయింది. దగ్గరగా కోటిన్నర రూపాయల వాల్యూ అయ్యేటువంటి ల్యాండ్ని 10 లక్షల రూపాయలకే ఇచ్చింది. అది తీసుకున్నారు, ఆడు పరిశ్రమ పెట్టల. దాన్ని నడిపేసరే వీళ్ళు ఏమంటారు వైసీపీ వాళ్ళు, అది పరిటాల సునీతోడు చూస్తున్నారు, ఉట్టా గోడ వరకు కట్టారు, ఆ పేరుతో వాళ్ళే నొక్కేశారంటారు జాకీ వాళ్ళు. అందుకని జాకీ వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదంటారు. అది నిజమా కాదా అన్నటువంటిది చంద్రబాబు గారు చెప్పాలి. ఎందుకు 2017లో అప్రూవ్ అయితే ఈయన 2019 దాకా ఉన్నారు కదా. కనీసం పరిశ్రమ పెడితే పారిపోయారంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఓకే, అదే నిజం అనుకుందాం, వాడు వస్తాడంటే పారిపోయాడని. మరి రాజశేఖర రెడ్డి హయాంలో వ్యాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్, వీటికి కూడా తక్కువ ధరకే భూములు కొన్నారు. అక్కడ ఏది ఎక్కువ వాల్యూ ఉందని చెప్పారు, తక్కువ ధరకే వాళ్ళకి ఇచ్చారని చెప్పారు. మరి దాని మీదన కేసులు పెట్టించి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్పి మనమే హడావిడి చేసాం. అదే నిమ్మగడ్డ ప్రసాద్ వాళ్ళ దర్జాగా మా టీవీ డెవలప్ చేసి అమ్మాడు, మళ్ళీ ఇంకో బిజినెస్ చేసుకుంటున్నాడు. అదే లేపాక్షి నాలెడ్జ్ హబ్ బోల్డ్ అంతే, వాళ్ళు ఏం వ్యాపారాలు పారిపోలేదు. కానీ వ్యాపారం చేసే పారిశ్రామికవేత్తల్ని దొంగలుగా జైళ్ళల్లో పెట్టించారు చంద్రబాబు గారు. ఇక్కడ వీళ్ళని ఎవరిని జైల్లో కూడా పడేయట్లేదే. ఏంటి తేడా? ఇప్పుడు శ్రీనివాసన్ అనేటువంటి ఆయన తమిళనాడులో ఉన్నటువంటి పెద్ద ఇండస్ట్రియలిస్టు, సిమెంట్ కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి. ఆయన భారతీయ సిమెంట్స్లో పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఆయన్ని జైల్లో వేయించారు. కానీ అదే మరి ఆయన వాటికి కూడా పరిశ్రమలు నడుపుతున్నాడే. అరబిందో వాళ్ళు అంతే, లేకపోతే మ్యాట్రిక్స్ ప్రసాద్ వాళ్ళదే అంతే. ఇవన్నీ వాళ్ళందరూ ఇదివరకు కూడా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, జగన్కి పెట్టుబడులు పెట్టిన నిజమైన పారిశ్రామికవేత్తల్ని దొంగలుగా ప్రపంచానికి పరిచయం చేశారు చంద్రబాబు గారు. అదే ఇక్కడి నుంచి ఈ పారిపోయిన జాకీనో లేకపోతే కనుక ఏది ఇతరత్ర ఏరియాల్లో వ్యాపారాలకు సంబంధించి పెడతామని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళతో ఈ యాంగిల్లో లేదు. అక్కడేమో వాళ్ళని తరిమేశారని, ఇక్కడ వీళ్ళని చంద్రబాబు గారు కాంగ్రెస్ కలిసి తరమడానికి ప్రయత్నించినటువంటి కదా వ్యాపార పారిశ్రామికవేత్తల్ని. ఒరిజినల్ వ్యాపార పారిశ్రామికవేత్తలు జైల్లో పెట్టించి, ఎవడో వ్యాపారం చేస్తానన్న గన్నాయి గాడు వాడు పారిపోతానో, లేకపోతే ఆ డబ్బులకి భూమి తీసుకుని కనబడకపోతే వాడిది. ఇక్కడ ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడు. ఇందుకు అసలు పాయింట్ ఏంటంటే, మనమేమో నిజమైన పారిశ్రామికవేత్తలను బొక్కలో దోసేసి కూర్చోబెట్టి, అవతల వాళ్ళేమో ఈ జాకీ లాంటి దానికి సంబంధించి జాకీ వాడు రావాలి కదా, నేను వస్తాను. ఇంకోటి, తెలుగుదేశం హయాంలో పెట్టుబడులు పెడతామన్నటువంటి 20 లక్షల కోట్లు ఎవడు పెట్టుకొచ్చాడు? కియా అనేటువంటిది ఆ 20 లక్షల దాంట్లో లేదు. అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా వచ్చింది. అదే ఫోటోలు దిగ్గలుగుతున్నాం. కానీ మిగతా అదేది ఇంకోటి, అది 15 రోజులకు ఒక ఐటీ కంపెనీ ఇనాగ్రేషన్ చేశారట. ఎక్కడ ఉన్నాయి ఆ ఐటీ కంపెనీలన్నీ? ఏది ఫేస్బుక్లో లైకులు కొట్టడానికి, ట్విట్టర్లో షేరింగ్లకి పనికొచ్చే ఐటీ కంపెనీలా? ఇన్ఫోసిస్ వచ్చిందా? మైక్రోసాఫ్ట్ వచ్చిందా? లేకపోతే బడా కంపెనీలు ఏమొచ్చినాయి? వచ్చినోడు ఎవడెళ్ళిపోయాడు? ఇక్కడ మధ్యతరగతికి అర్థం కానటువంటి, అంటే మధ్యతరగతి అంత డీప్గా ఆలోచించరు కాబట్టి ఐడొస్తే పరిశ్రమలు నాశనం అయిపోతాయి. నేను ఒక క్యాజువల్ రిమార్క్ని జనాల్ని లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పించి, వాస్తవాలను మాత్రం చర్చ జరగనీయకుండా చూడడంలో సక్సెస్ అవుతున్నది ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఇటు విపక్షం కలిపి.